పైపైకి మాత్రం చంద్రబాబు నాయుడు అండ్కో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తమది మంచి ప్రభుత్వం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. లోలోన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతోన్న అసంతృప్తిని చూసి గజగజ వణిగిపోతున్నారు. కూటమి నేతల అవినీతిపై విపక్షం ఆరోపణలు చేస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపి వేధించారు చంద్రబాబు నాయుడు. అయితే చంద్రబాబు నాయుడే స్వయంగా చేయించుకున్న సర్వేలోనే కూటమి ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు, అక్రమ దందాలు వెలుగులోకొచ్చాయి. అంతేకాదు కూటమి పాలన పట్ల జనం మండిపడుతున్నారన్న వాస్తవం కూడా చంద్రబాబుకు తెలిసింది. తమ నేతల నిర్వాకం గురించి ఆయనకు తెలియక కాదు, కాకపోతే వారి అవినీతి గురించి ప్రజలకు తెలియకుండా ఉంటే అంతే చాలునని అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అందుకే అవినీతి ఎమ్మెల్యేపై తాను కోపంగా ఉన్నట్లు ప్రచారం చేయించుకుని ప్రజల చెవిలో పువ్వు పెడదామని చూస్తున్నారని విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఏపీలో కూటమి నేతల పనితీరు ఎలా ఉంది, వారి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్న అంశాలపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి చంద్రబాబు నాయుడు సర్వే చేయించినట్లు కూటమి పెద్దలే లీక్ చేశారు. ఆ సర్వేలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు భారీ అవినీతికి పాల్పడినట్లు తేలిందని కూడా పాలక కూటమే వివరించింది. దాంతో ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలంటూ చంద్రబాబు క్లాస్ స్పీకర్ అని చంద్రబాబే తెలివిగా ప్రచారం చేయించుకుంటున్నారు. అలా చేయడం ద్వారా అవినీతిని తాను సహించనని జనం అనుకోవాలన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అయితే ఇక్కడే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చిన్న లాజిక్ మిస్ అయింది. ఏపీలో కూటమి నేతలు ఏం చేస్తున్నారో, ఎంత విచ్చలవిడిగా అవినీతికి తెగబడుతున్నారో చంద్రబాబుకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం ఉండేదే అందుకు. అంతేకాదు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు మహిళలపై ఎలా అకృత్యాలు చేస్తున్నారో, ఎంత వెకిలిగా ప్రవర్తిస్తున్నారో కూడా చంద్రబాబుకు తెలుసు. ఇవి తెలుసుకోవడానికి సర్వేలు చేయాల్సిన అవసరమే లేదు. చిత్రం ఏంటంటే ఇలా అకృత్యాలు, అరాచకాలు, అక్రమ దందాలకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పక్కా సమాచారం ఉన్న చంద్రబాబు నాయుడు గత 21 నెలల్లో ఏ ఒక్కరిపైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మందలించిన పాపాన కూడా పోలేదు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్న విమర్శల నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు సర్వే చేయించినట్లు, అందులో ఏదో తేలినట్లు, దానిపై తాను ఆగ్రహంతో ఊగిపోయినట్లు బిల్డప్పుల లీకులు ఇప్పించుకున్నారు చంద్రబాబు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల ఎమ్మెల్యేల గురించిన సమాచారం తన దగ్గర ఉందని చెప్పుకుంటున్నారు చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లాలో కూటమి ఎమ్మెల్యేల అవినీతిపై సర్వే నివేదిక అందించిన సమాచారం చూసి చంద్రబాబు షాక్ అయ్యారంటూ కూటమి నేతలు తెగ ప్రచారం చేస్తున్నారు. నిజానికి కూటమి ఎమ్మెల్యేల తీరుపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుపుకడమే కాదు, టీడీపీ శ్రేణుల్లోనే ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. అయితే దాన్ని మాత్రం కూటమి నేతలు బయటకు చెప్పుకోవడం లేదు. కొత్త నేతలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాను కొత్త వారికి టికెట్లిస్తే అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు సన్నిహిత మంత్రుల వద్ద సీరియస్ అయ్యారట. సీరియస్ అవ్వడం ఎందుకు, చర్యలు తీసుకుంటే సరిపోతుంది కదా, ఆ పని మాత్రం చేయరు. శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వర్రావు, ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్లు భూ కబ్జాలు, ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని నివేదిక తేల్చిందట. నివేదిక ఇప్పుడు వచ్చింది. మరి 21 నెలల పాటు ఈ విషయాన్ని నిఘా విభాగాలు ప్రభుత్వం చెవిలో వేయలేదా అన్నది ప్రశ్న. పచ్చ మీడియాలో మాత్రం అవినీతి ఎమ్మెల్యేలపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారని కథలు రాస్తున్నాయి. గుర్రుగా ఉన్నప్పుడు యాక్షన్ తీసుకోకుండా గుర్రు పెట్టి నిద్రపోవడం ఎందుకని విశ్లేషకులు నిలదీస్తున్నారు. విషయం ఏమిటంటే ఒక్క శ్రీకాకుళంలోనే కాదు, ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. కింది స్థాయి ఎమ్మెల్యేని అనుకుని ఏం లాభం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్లు కలిపి 99 పైసలకు వేల కోట్ల విలువ చేసే భూములు అడ్డగోలుగా రాసిచ్చి కోట్లు వెనకేసుకుంటున్నారు. తమ బంధువు విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన 5,000 కోట్ల విలువ చేసే భూముల్ని అడ్డదారిలో క్రమబద్ధీకరించేసి రాసిచ్చేశారు. యథా రాజా తథా ప్రజ అన్నట్లు చంద్రబాబు, లోకేష్ల అడుగుజాడల్లోనే కూటమి ఎమ్మెల్యేలు అక్రమాల జాతర చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.